వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక సంస్థ అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోకులాశ్రమం వెల్కటూరు మరియు సిద్ధాశ్రమం మగ్దుంపూరు అను 2 సంస్థలు సద్గురు చంద్రయార్యులు మరియు శ్రీ రామాలాల్ మహాప్రభుజీల ఆశయం మరియు ఆజ్ఞల మేరకు స్థాపింపబడినవి. ఈ సంస్థలు పల్లె ప్రజలకు బ్రహ్మ విద్య అంతర్యోగాలను ఉచితంగా తెలియజేస్తత్వపు విలువలు ఆహార విహార పరిజ్ఞానం పెంపొందించుటకు గత 2 దశాబ్దాలుగా కృషి చేయబడుచున్నది. వాటితో పాటు అనేక సాంఘిక సేవలు కూడా అందిస్తున్నది. 21/6/2015 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ రామలాల్ ప్రభుజీ వారి దివ్య జీవనతత్వ యోగ క్రియల ఉచిత శిక్షణను పరిసర గ్రామములలోని యువతకు మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 120 పాఠశాలలకు పైన 20,000 విద్యార్థులకు ఉచిత యోగ శిక్షణను ఇచ్చి వారి పూర్ణ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల బీద మరియు అనాథ పిల్లలకి నోట్ పుస్తకాలు, బట్టలు, క్రీడా సామాగ్రి, సాంకేతిక పరికరాలు మరియు ఫర్నిచర్ మొదలగునవి కూడా అందించడం జరిగినది. పై సేవా కార్యక్రమాలు కాకుండా కరోనా వచ్చినప్పటి నుంచి గత 5 సంవత్సరాలుగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఉచిత అన్న ప్రసాద వితరణ ప్రతిరోజు 100 నుండి 150 మంది అన్నార్థులకి అందించడం జరుగుతున్నది. పైన ఉటంకించిన సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల శారీరక పరిపుష్టత కొరకు ప్రభుత్వంతో పాటు తమ వంతు కృషిగా సంపూర్ణ పోషకాహారం అందించాలనే సదుద్దేశంతో మగ్దుంపూర్ వెల్కటూర్లలోని ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల, బక్రిచెప్యాల ఉన్నత పాఠశాల మరియు మున్రాయ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రథమ విడతగా అందించడం సంకల్పించబడింది. అదేవిధంగా గత సంవత్సరం మన పాఠశాలకు స్వెటర్సు, నోట్ బుక్స్ అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పేద విద్యార్థులకు నోట్ బుక్స్ అందించడానికి ఈ శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక సంస్థ మన పాఠశాలకు వించేయడం జరిగింది. వారు కూడా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మరి సేవ చేయడానికి వాళ్లకు భాగ్యం కలిగించినట్లుగా భావించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇదే విధంగా వారి సంస్థ 10 కాలాల పాటు ఇదే విధంగా కొనసాగి మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఇంకా అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మన పాఠశాల పక్షాన కోరుకుంటున్నాం. ఇప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని తన అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా మనవి. సభా సరస్వతికి నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈరోజు మనం జరుపుకున్నటువంటి శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ మధుసూదనారాయణ వారు మన పాఠశాలకు ఈరోజు విచ్చేయడం మహాద్భాగ్యం. ఎందుకంటే దరిదాపుగా ఒక 150 పాఠశాలలకి మరియు ప్రభుత్వ ఆసుపత్రికి కానీ సామాజికమైనటువంటి కార్యక్రమాలలో కానీ మేమంటూ ఉన్నాము. మా యొక్క సేవలు కూడా అందరు పేద ప్రజలకు కానీ పేద పిల్లలకు కానీ అందాలని ఉద్దేశంగా ఎన్నో రకాలైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాలు నిరంతరంగా నడుస్తున్నాయి. అదేవిధంగా మా పాఠశాలలో కూడా పేద పిల్లలకి నోటు పుస్తకాలు మరియు స్వెటర్లు, సాంకేతిక పరికరాలు, అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రతి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పటికి తెలుసుకుంటూ గురువుగారు మన పాఠశాలకు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఆ అందించేటువంటి ఈ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ నిర్వాహకులకు మరియు అందరికీ మా పాఠశాల తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. నిజానికి మన పాఠశాల ఎంతో అదృష్టాన్ని పొందింది. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరము మన పాఠశాలను గుర్తుంచుకొని మన పిల్లలకి ఎంతో సేవలు, ఎలాంటి అవసరాలున్నా వాటిని వెంటనే గురువుగారు తెలుసుకొని వాటిని మనకు అందించడం అనేటువంటిది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ మధ్యనే మన పిల్లల్లో శారీరక పరిపుష్టత చెందడం కోసం పిల్లల్లో ఉండేటువంటి విజ్ఞానం
విద్య అన్నీ అభివృద్ధి చెందాలనంటే ఖచ్చితంగా ఆరోగ్యాలతో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేటువంటి అంశంతో యోగా శిక్షణలు కార్యక్రమాలు పెట్టడం, ఆ తర్వాత ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పిల్లలకు యోగాతో పాటుగా విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తే ఇంకా పిల్లలు మంచి అభివృద్ధి చెంది మంచి ఆయురారోగ్యాలతో ఉండి మంచిగా చదువుకుంటారనే ఉద్దేశంతో మన పాఠశాలనే కాకుండా మన పాఠశాలకి నైబర్గా ఉండేటువంటి ముండ్రాయి కానీ, మగ్దుంపూర్ కానీ, వెల్కటూరు కానీ, అదేవిధంగా ఇంకా ఎన్నో పాఠశాలను ఎన్నుకొని వాళ్ళందరికీ ఈ పౌష్టికాహారాన్ని అందించడం అనేటువంటిది నిజానికి అది ఎంత లోతు నుంచి వచ్చినటువంటి ఆలోచన అంటే నిజానికి విద్యార్థిలో ఈ కాలంలో పిల్లలు చాలా మటుకు మానసికంగా కానీ ఆరోగ్యంగా లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకొని మందులు ఇవ్వడం కానీ వాటికి సంబంధించినటువంటి మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో భాగంగా భోజనం పెట్టడం కానీ జరుగుతుంది. దాన్ని అదే కాకుండా మేము కూడా ఉన్నాం, మా ఆధ్యాత్మిక ట్రస్ట్ కూడా మేము కూడా చేస్తాం, మీ పిల్లలకి మేము ఆరోగ్యకరంగా యోగా క్లాసులు నిర్వహిస్తాం మరియు పౌష్టికాహారాన్ని కూడా అందిస్తామని చెప్పిన తడవునే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం మా పాఠశాల యొక్క అదృష్టం. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని దినదినాభివృద్ధిగా ఇంకా వినూత్నమైనటువంటి కొత్త కొత్త ఆలోచనలతో చేసినటువంటి ఏ కార్యక్రమమైనా మా పిల్లలకి అందించాలని గురువుగారిని ప్రాధేయపడుతూ మాకు అన్ని ఎల్లవేళలా మాకు అన్ని మా విద్యార్థులందరికీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శ్రుత సూక్త వివక్ష నిజ ప్రభావ భావాంబర వీధి విశ్రుత విహారిణి నన్ కృపజోడు భారతీ శారద నీరదేందు ఘనసార పటీర మరాల మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక నిన్నడు గల్గు భారతీ. దగ్గర ఇప్పుడు పాల్కొరికి సోమనాథుడు మరియు భారవి రాసినటువంటి అక్షరాంక పద్యాలను ఈ చిన్నాళ్ళు వినిపిస్తారు. డమరుగజాత డండడ మృండ 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 మృణ మృండ డండ మృడండర డండ మృండ 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 మృణ మృండ డంకృతి విడంబిత గూర్ణిత విస్ఫుర జగత్ ప్రమదన తాండవాటన డకారణుత బసవేశ పాహిమం డన డమ్రుం డమ్రుం డన డమ్రున డమ్రున డండనోత్తనందన్ నటనత్వదీయ డమరుగ్ధ మదార్పట డంకృతి ప్రజుంబన తుడితాభ్రతార గణరాజ దినేశ ముఖగ్రహ ప్రగర్షణ గుణతాండవాటన డకారణుత బసవేశ పాహిమం నన్మృణ నన్మృ నన్మృణ 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 నృణన్ నన్మృణ ఋత్వదీయ సుఖ విక్రమ జృంభణ సంచలన భోన్నన నన్మృణ దిక్వనన్మృణన నన్మృణ 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 స్వనన్ నన్మృణ తాండవాటన నకారణుత బసవేశ పాహిమం షడ్జ మజ్జ కరాజ వీజ వసుధా జలాంచ మజ్జ కరే జట్ జట్ కిట్ కిట్ కదార్ ఫరేల్ ఫన గణ కద్యోద్గత వీడ్యద్ భ్రమ విద్యాలో భ్రమ టట్ ప్రయ ప్రయ పద డడ్ గ్రహ
पादौ टेर्प्ररटत् प्रयत् प्रयवद జ్ఞాత సఖ్యోదయ అడిగిదనని కడువడి జను అడిగిన తను మగుడు నుడువడని నడయుడుగొన్ వెడవెడ జిడిమిడి తడబడ నడిగిడు నడిగిడడు జడిమ నడిగిడు నడగ. థ్యాంక్ యూ. ఇదే మన భారతం ఇలలో పూలరతం శక్తియుతం ముక్తి పదం అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం ఇలలో పూలరతం శక్తియుతం ముక్తి పదం అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా ఏ వేషమైనా భాషేదైనా ఏ వేషమైనా భాషేదైనా నివసించే ఆ చోటేదైనా మనిషికి వరుసైనా కాకున్నా మనిషికి వరుసైనా కాకున్నా ఇది మమతల బంగారం ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం ఇలలో పూలరతం శక్తియుతం ముక్తి పదం అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము ఋషిముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము. రామాయణము మహాభారతం రామాయణము మహాభారతం భాగవతము చూపిన పదము సకల జనుల సుఖ జీవనయానం సకల జనుల సుఖ జీవనయానం. ఇది విలువల మణిహారం విశ్వానికి ఆధారం. ఇదే మన భారతం ఇలలో పూలరతం శక్తియుతం ముక్తి పదం అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. అస్త్రం శస్త్రం శాస్త్రం శాస్త్రం అర్చనకై అర్పించడి పుష్పం అస్త్రం శస్త్రం శాస్త్రం శాస్త్రం అర్చనకై అర్పించడి పుష్పం. ధర్మనిష్ట కలిగించిన దీపం ధర్మనిష్ట కలిగించిన దీపం త్యాగ నిరతి తిరుగాడెడి ధూపం బ్రతుకే భారతికొక నైవేద్యం బ్రతుకే భారతికొక నైవేద్యం. ఇది వీరుల వ్యవసాయం విను వీధుల కాషాయం. ఇదే మన భారతం ఇలలో పూలరతం శక్తియుతం ముక్తి పదం అరవిరసిన మందారం ఇది జగతికి సింగారం. దేశభక్తి గేయాన్ని అందించినటువంటి చిన్నారులకు హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా పౌష్టికాహారం మరి హై స్కూల్కే కాక ప్రైమరీ స్కూల్గా అందిస్తున్నారు స్వామివారు. మరి ఆ చిన్నారులు కూడా మేము కూడా శ్లోకాలు పాడతామని ఆసక్తితో ఉన్నారు కాబట్టి చిన్నారులందరూ ఒక నలుగురు రండి అమ్మ, మీరు శ్లోకాలు పాడాలి. ఒక 5-6 శ్లోకాలు పాడండి, స్వామివారు మీకు వింటాడు. రండి, వస్తురా? సరే. ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు జనార్దన్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి. సభాధ్యక్షులు గౌరవనీయులు నాగేంద్ర సార్ గారు, నేటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు మాననీయ మధుసూదాచార్యుల వారిలు గారు శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్టు ఏర్పాటు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా సామాజికమైనటువంటి కార్యక్రమాలు కూడా ట్రస్టు ద్వారా నిర్వర్తించడం అనేటువంటిది ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా తెలుసుకున్నాం. మరి ఈ ప్రాంతంలో ఒక ఆశ్రమాన్ని నెలకొల్పి ఆ ఆశ్రమంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, మన సనాతన ధర్మం, మన యొక్క భారతీయ విలువలు విద్యార్థుల్లో
ఇనుమడింపజేయడం కోసం గాను అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం అందరం కూడా వారికి సర్వదా రుణపడి ఉన్నాం. మరి సామాజికమైనటువంటి కార్యక్రమాలతో పాటు విద్యార్థులకు పరిపుష్టి ఆరోగ్యకరమైనటువంటి విద్యార్థులను తీర్చిదిద్దడం కోసం కావలసినటువంటి ఆహార నియమాలు, యోగా కార్యక్రమాలు, వాళ్ళకు అందించేటువంటి న్యూట్రిషన్ ఫుడ్ మరి మీ అందరూ కూడా అందిస్తున్నారు. ఈసారి వారి యొక్క ఈ న్యూట్రిషన్ ఫుడ్ మా పాఠశాల కూడా అందించడం జరుగుతుంది. మరి మా పాఠశాల పక్షాన వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఇలాంటి కార్యక్రమాలు అంటే భారతదేశం అనగానే ఒక ఉన్నతమైనటువంటి విలువలకు నిలయమైనటువంటి దేశంగా మనం చెప్పుకుంటాం. ఏ దేశంలో ఇటువంటి పరంపర ఉండదు, ఏ దేశంలో ఇటువంటి ట్రస్టులు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు ఉండవు. మన దేశంలో ఆనాదిగా వస్తున్నటువంటి పరంపర, వ్యాసుడు, వాల్మీకి ఇలాంటి పెద్ద మనుషులందరూ కూడా మన భారతదేశానికి ఒక మార్గదర్శనం చేస్తూ ఫ్యూచర్లో కూడా మనం యొక్క భారత సంతతి ఏ విధంగా పరంపర కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆశయాలు అనుగుణంగా ట్రస్టులను ఏర్పాటు చేస్తూ వాళ్ళ యొక్క స్ఫూర్తిని మనలో నింపుతూ భారతీయ విలువలు, భారతదేశంలో ప్రతి విద్యార్థి కూడా ఒక భారతీయమైనటువంటి విలువలతో సనాతన ధర్మం కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో ఇలాంటి ట్రస్టులు చేసేటువంటి సేవలు అమోఘమైనటువంటి, అద్వితీయమైనటువంటిది, మనం అందరం కొనియాడదగినటువంటివి. కాబట్టి అలాంటి సేవల్లో వయసులో చాలా పెద్దవారు మరి అనేకమైనటువంటి సేవలు చేస్తూ ఇంకా ఈ జాతిని ముందుకు నడిపించాలనేటువంటి తహతాలు ఆడుతూ మన విద్యార్థులను కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి వారికి మనం మీ పక్షాన వారందరూ కూడా పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చిన్నారులు, ప్రాథమిక పాఠశాల చిన్నారులు మేము సైతం మీతోడు అనేటువంటి ఉద్దేశంతో I am studying in 4th class. My name is Samanvita. I am studying in 4th class. My name is Emanuel. I am studying in 4th class. My name is Sanvi. I am studying in 5th class. స్వామి కనబడాలి. Mashritah pranapana samaयुक्तः पचाम्यन्नं चतुर्विधं ब्रह्मार्पणं ब्रह्महवेः ब्रह्माग्नौ ब्रह्मणहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधीना असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. आचोचनन्वशोचस्त्वं प्रज्ञावादाञ्च भाषसे गतासूंच नानुशोचन्ति पंडितः नानुशोचन्ति पंडितः. वार्दाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भगद्वेषिणीं भगवद्गीते भगद्वेषिणीं. न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा किं भोगैर्जीवितेन वा. ॐ भूर्भुवः स्वः तच्छवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. शुक्लाम्बरधरं
మోక్ష్యామృతాత్ మృత్యోర్మోక్ష్యామృతాత్. చిరంతులైన ఆశీస్సులు అందరికీ, పెద్దలందరికీ ఆశీస్సులు. మనవాళ్ళు మనరాళ్ళు మీ అందరికీ హేమతో ఆశీస్సులు. మేము చేస్తున్న పని గురించి అందరూ చెప్పడం జరిగింది. మేము ఉన్నంతకాలం ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించబడతాయి. అందరూ కూడా చదువుకుని ఒక మంచి విద్యార్థులుగాను మంచి ఆదర్శవంతులుగా మారి మన రాష్ట్రానికి దేశానికి సేవ చేసి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ మీరందరూ పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఈ సేవ చేస్తున్న ఉద్దేశం ఒకటే, మీరందరూ కూడా భావి భారత పౌరులు కాబట్టి మీరందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ధైర్యంగా ఉండే పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు మీరందరూ కూడా మంచిగా చేరడానికి అవకాశం ఉంటుందని మేము నమ్ముతూ ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ స్కూల్ సంబంధించి అత్యంత సంతోషం కలిగిన విషయం ఏమిటంటే మన భాష పట్ల తెలుగు పట్ల మీ ముఖ్యంగా టీచర్లు తీసుకున్న శ్రద్ధ చాలా సంతోషంగా ఉంది. పిల్లలు మంచి మార్గంలోకి వస్తున్నారు. ఇది కొనసాగించాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం. తర్వాత నాకు మాట్లాడడంలో కొద్దిగా అసౌకర్యం ఉంది, అందువల్ల మాట్లాడలేకపోతున్నాను. మీ అందరూ కూడా మంచిగా చదువుకొని ముందుకు రండి. దేశాన్ని దేశ సేవ మర్చిపోవద్దు. నేను కోరుకునేది మనతో ఇంకొక వ్యక్తికైనా చాలా సేవ జరగాలి. మనం ఒక మనిషి ఒకటి చేయాలి. అప్పుడే మన దేశంలో అందరూ కూడా సౌఖ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. అందుకోసం మీ అందరినీ చేస్తారు. తర్వాత ఒక్క చిన్న ప్రశ్న ఏంటంటే, సరిగా ఈ పౌష్టికాహారం మొదలుపెట్టి 1 నెల అయింది. 2వ తారీఖు మొదలుపెట్టాం. ఇవాళ 30వ తారీఖు. 30 రోజులు చేసాము, అంటే వారానికి ఒకసారి. అయితే మరి ఈ తీసుకున్న ఆహారం తీసుకున్న తర్వాత మీలో ఏమన్నా మార్పు అనిపిస్తుందా? ఎవరైనా కొంతమంది చెప్పండి. ఆహారం తిన్నదానికి మీకు ఎవరైనా మార్పు అనిపిస్తుందా? అందరికీ నమస్కారం. సభపైన ఉన్నటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారములు. నా పేరు సఫూరా. నేను 10వ తరగతి చదువుతున్నాను. మీరు మాకు పాఠశాల విద్యార్థులందరికీ కూడా పోషకాహారాలు అందిస్తున్నారు. మీరు అన్నట్టుగానే నెలైంది పోషకాహారాలు తినడం మీరు ఇవ్వడం మొదలుపెట్టి. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఇక మా నుండి అయితే చాలా విద్యార్థులు పోషకాహారాలు అంటే నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా స్కూల్ అంటే అందరూ ఐక్యతతో ఉండి అందరూ కలిసి తింటారు కాబట్టి తినబుద్ధి అవుతుంది. మరియు మీరు దాన్ని ప్రొవైడ్ చేసినందుకు మీకు చాలా ధన్యవాదములు. దానివల్ల ఆరోగ్యకరంగా ప్రోటీన్స్ అనేటివి పెరుగుతాయి. మాలో కూడా మార్పు వస్తుంది. మొదలు చేసి నెలనే అవుతుంది కాబట్టి ఇంకా ముందు రోజుల్లో ఎక్కువ మార్పు అనేది రాబోతుంది. ధన్యవాదములు. వెరీ గుడ్. Good morning to one and all. Respected to Headmaster sir and the Guruji. పోషక ఆహారం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మనకు ఎంత మంచి ఆహారం దొరికితే మనం అంత శక్తివంతంగా ఉంటాము. మనకు ఆహారం అందిస్తున్నటువంటి ఎల్కటూర్ ఆశ్రమం వాళ్ళకి ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు పోషక ఆహారం అనేది కొంతమందికి నచ్చదు, కానీ దానివల్ల మనకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి. అది కూడా వాళ్ళకి తెలిసే ఛాన్సెస్ దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు మీకు దీని గురించి తెలుస్తుంది.
మనం పోషకాహారం ఎంత బాగా తింటే మనకు అంత శక్తి అనేది పెరుగుతుంది. పాఠాలు మనకు ఎంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మనకు ప్రోటీన్స్ కూడా అందే అవకాశం ఉంటుంది, మనకు బాగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనకు ఆసక్తి అనేది పెరుగుతుంది అన్నిటి మీద. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరి ఈ సంస్థ వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరు మధుసూదన ఆర్యులు, అదేవిధంగా డాక్టర్ సరళమాత, వీళ్ళ యొక్క కృషి చాలా అనిర్వచనీయమైనటువంటిది. అదేవిధంగా ఎప్పటికీ కూడా మా పాఠశాలపైన, మా పిల్లలపైన, మా ఉపాధ్యాయులపైన ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఆ సంస్థ ఎప్పుడు కూడా దిగ్విజయంగా కొనసాగాలని కోరుచున్నాం. ఇప్పుడు చిన్నారులకు మన పాఠశాలలో పేద పిల్లలైనటువంటి వాళ్ళు ఆర్థికంగా ఈ నోట్ పుస్తకాలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు కాబట్టి నేను పేరు పిలిచినటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ గురువుగారికి నమస్కరించుకుంటూ వచ్చేటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. పుస్తక ప్రసాదం అనగానే బెల్లం పెట్టడం కాదు, ఇక్కడ ఇచ్చేటువంటి పుస్తక ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు My name is Prasanna. I am studying in 6th class. My name is Ananya. I am studying in 6th class. My name is Sri Pooja. I am studying 6th class. हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। बेला गुलाब जूही चंपा चमेली, बेला गुलाब जूही चंपा चमेली, प्यार प्यार फूल गूंदे माला में एक है, प्यार प्यार फूल गूंदे माला में एक है। हिंद देश के निवासी सभी जन एक है, रंग रूप वेश भाषा चाहे अनेक है। कोयल की कूक न्यारी पपी है कटेर प्यारी, कोयल की कूक न्यारी पपी है कटेर प्यारी, गा रही तराना बुलबुल राग मगर एक है, गा रही तराना बुलबुल राग
लागू मगर एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी, गंगा जमुना ब्रह्मपुत्र कृष्णा कावेरी। जाहिर में हुई सागर में हुई सब एक है। जाके मिल गई सागर में हुई सब एक है। हिंद देश के निवासी सभी जन एक है। रंग रूप वेश भाषा चाहे अनेक है। थैंक यू। మరి తొలిసారిగా హిందీలో పాట పాడడం ఇదే ప్రారంభం కాబట్టి అందరూ చిన్నాళ్ళు మళ్ళొకసారి చప్పట్లు కొట్టాలి. తెలుగే కాదు హిందీలో కూడా పాడతాం అనేటువంటి భావన ముందుకొచ్చిండ్రు. మరి ఇక్కడ 6వ తరగతి వాళ్ళు ముందుకొచ్చారు కాబట్టి వీళ్లకు హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు. ఇప్పుడు గురుగారి చేతుల మీదుగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి చిరు సన్మానం జరుగుతూ ఉంది కాబట్టి అందరు చప్పట్ల ద్వారా మన సార్ ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకురావాలి. మన పాఠశాలకు ఎక్కడెక్కడో చాలా సుదూర ప్రాంతాల నుంచి మన పాఠశాల విద్యార్థుల అభివృద్ధి కాంక్షించి అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు కాబట్టి ఇదే విధంగా శ్రీ వశిష్ఠపురం మరి 10 కాలాల పాటు ఇదే విధంగా కొనసాగాలి. మా విద్యార్థులకు ఎప్పటికి కూడా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మరి 2 పాఠశాలలు కలిపి కోరుకోవడం జరుగుతూ ఉన్నది. మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. మా పాఠశాలకు విచ్చేసినందుకు మా పాఠశాల పక్షాన మరి ప్రైమరీ స్కూల్ పాఠశాల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించినట్లుగా భావించడం జరుగుతూ ఉన్నది కాబట్టి